అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భాగవతంలోని పోతన గారి శ్రీమద్భాగవతంలోని మనము షష్టమ స్కందంలో అష్టమ అధ్యాయంలో నారాయణ కవచంలో 19వ శ్లోకము పారాయణ చేద్దాము. ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తు పాఖండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరు కృతావతారః. ఓం ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తు పాఖండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరు కృతావతారః. మేల్కొలుపు లేకపోవడము, వేదజ్ఞానము లేకపోవడం నుండి వ్యాస భగవానుడు, వంచన మరియు అజ్ఞానం నుండి బుద్ధదేవుడు నన్ను రక్షించుగాక. కలికాలంలో నేను చేసే పాపాల నుండి కల్కిదేవుడు నన్ను రక్షించుగాక. మాం కేశనో గదయా ప్రాతరవ్యాత్ గోవింద అసంగవ మాత్తరవేణుః నారాయణ ప్రాహ్ణః ఉదాత్త శక్తిర్మర్యందినే విష్ణురరీంద్రపాణిః. మాం కేశవో గదయా ప్రాతరవ్యాత్ గోవింద అసంగవ మాత్తవేణుః నారాయణ ప్రాహ్ణ ఉదాత్త శక్తిర్మర్యందినే విష్ణురరీంద్రపాణిః. ఉదయాన్నే గదాది ఆయుధాలు ధరించిన కేశవుడు, మరో 2 గంటల తర్వాత వేణువును పట్టుకొని గోవిందుడు నన్ను రక్షించుగాక. మరి ఒక 2 గంటల తర్వాత అన్ని శక్తులకు ప్రభు అయిన నారాయణుడు, మధ్యాహ్నం తన శత్రువులను చంపడానికి చక్రంతో ఉన్న విష్ణువు భగవానుడు నన్ను రక్షించుగాక. ద్వైపాయనో భగవాన్ ప్రబోధాత్ బుద్ధస్తు పాఖండగణాత్ ప్రమాదాత్ కల్కిః కలే కాలమలాత్ ప్రపాతు ధర్మావనాయోరు కృతావతారః. మాం కేశనో గదయా ప్రాతరవ్యాత్ గోవింద ఆసంగవమాత్తవేణుః నారాయణ ప్రాహ్ణ ఉదాత్త శక్తిర్మర్యందినే విష్ణురరీంద్రపాణిః. హరి ఓం తత్సత్. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలను పారాయణం చేసుకుందాం. హరి ఓం తత్సత్.